హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మై ఫ్రెండ్ సర్కిల్. ఇక్కడ శారీ కాంబినేషన్ వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్, యాష్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చింది. ఈ కాంబినేషన్కి తగ్గట్టుగా శారీ టజిల్స్ని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చూస్తున్నారు కదా, ఇవైతే రెడీ చేసిన టాజిల్స్. అండ్ మెటీరియల్ కావాల్సినవి వచ్చేసి డ్రమ్ షేప్ బీడ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ 2 టైప్స్ ఆఫ్ బీడ్స్ యూస్ చేసి మనం ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడైతే నేను ఆల్రెడీ శారీ స్టార్ట్ చేసేసాను, సగం అయిపోయింది కూడా. ఇన్ కేస్ బిగినర్స్ కుచ్చులు వేసుకోవటం రాదు అనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూసి శారీ టజిల్స్ వేయడం నేర్చుకొని ఈ వీడియో ఫాలో అయిపోండి. ఇక్కడైతే నేను నాట్ ఎలా వేస్తున్నానో చూడండి. నేను కంటిన్యూషన్ కాబట్టి ఇలా పక్క నుంచి థ్రెడ్ కంటిన్యూ చేసుకుని వస్తున్నాను. మీరైతే కింద నుంచి థ్రెడ్ తీసుకువచ్చి నేను చూపించిన విధంగా నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించాను. నెక్స్ట్ బాక్స్ టైప్లో ఒక బీడ్ చూపించాను కదా, ఆ బీడ్ ఎక్కించాను. రెడీ చేసుకున్న టాజిల్ ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ ఇదే టాజిల్ని వదిలేసి ఫస్ట్ ఎక్కించిన బీడ్లోకి రివర్స్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గట్టిగా లాక్కుంటే టజిల్ మనకి లూజ్గా వేలాడకుండా ఉంటుందన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా నీడిల్ని దించి నాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు కొంచెం లూజ్ వచ్చింది డిజైన్. ఎలా టైట్ చేసుకోవాలి మీకు కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇలా టిప్స్ దొరికినప్పుడు ఫాలో అయిపోవాలంతే. ఎందుకంటే అన్నిసార్లు అవ్వవు కదా, అప్పుడప్పుడు నాకు అవుతూ ఉంటాయి. అలా అవుతున్నప్పుడు నేను ఎలా ట్రాక్ చేశానో చూసి అలా మీరు కూడా ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక వేసినట్టే 2 నాట్స్ వేసుకుంటున్నాను. డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించుకొని నెక్స్ట్ ఒక చిన్న బాక్స్ టైప్లో బీడ్ ఎక్కించాను కదా, ఆ బీడ్ ఎక్కించుకొని నేను ఇక్కడ 3 సేమ్ కలర్స్ 3 డిఫరెంట్ కలర్స్ అలా పెట్టుకున్నాను ప్యాటర్న్. ఇప్పుడు పింక్ షేడ్ వచ్చింది కదా, పింక్ షేడ్ టజిల్స్ని 3 వేస్తున్నాను కంటిన్యూస్గా. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న యాష్ కలర్ టజిల్స్ని 3 కంటిన్యూస్గా వేసి శారీ అంతా ఇదే విధంగా రిపీట్ చేసి డిజైన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ సెకండ్ వన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూసి జాగ్రత్తగా నేర్చుకుంటే టజిల్స్ వేయడం చాలా ఈజీ. మీరు మీ శారీస్కి మీరే ట్రై చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఓన్లీ టజిల్స్ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. డిజైన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వచ్చేదంతా ఫెస్టివల్స్ అండ్ పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి మీరు ఎలాగూ కాస్ట్లీ శారీస్ కొనుక్కుంటారు కాబట్టి వాటిని ప్లెయిన్గా వదిలేకుండా ఇలా డిజైనర్గా రెడీ చేసుకోండి. అండ్ నా సలహా నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడైతే థర్డ్ వన్ వేస్తున్నాను చూడండి. ఇదే విధంగా శారీ అంతా రిపీట్ చేస్తూ దగ్గరగా డిజైన్ వస్తుంది. చాలా గ్రాండ్గా వస్తుంది. అండ్ ఎక్కువ టాజిల్స్ పడతాయి కాబట్టి ముద్దగా కనిపిస్తుంది డిజైన్ కూడా. అలా గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళు డిజైన్ ఇలా ఫినిష్ చేసుకోండి. లేదు కొంచెం దూరంగా అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి టాజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కస్టమర్ నీడ్ని బట్టి నేను వేయాలి కాబట్టి కస్టమర్కి గ్రాండ్గా కావాలి, శారీ కూడా కాస్ట్లీ పట్టు శారీ కాబట్టి వాళ్ళు అలా అడిగారు, నేను వేసిస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా వచ్చాయో. ఇదే విధంగా శారీ అంతా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ లుక్ ఈజ్ రెడీ అండి. మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా మీ శారీస్కి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.